దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి శనగగింజలు వేసి మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి మంచిగా హీట్ చేసుకోవాలి. ఇలా మంచిగా హీట్ అయిన ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కొన్ని కొన్నిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దొండకాయ ముక్కలన్నిటిని మనం గరిటె సహాయంతో మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఎందుకు కలపాలంటే దొండకాయలు వేగకపోతే పచ్చి వాసన వస్తుంది పచ్చడి. ఇలా మంచిగా వేసుకొని వీటిని కూడా పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి మనం వేయించిన అన్ని తీసుకొని దాంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసి పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి మనం మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు వేపుకోవాలి. వీటిని మిక్సీ చేసి ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండును వేసి గ్రైండర్ చేసుకొని దీన్ని కూడా పక్కకు ఉంచుకోవాలి. ఇందాక వాడిన ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి వీటిని మంచిగా వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం 2 ఎండుమిర్చిని వేసి కూడా మంచిగా వేపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే దీంట్లోనే అలాగే ఉల్లిపాయను కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి పోపులో ఉల్లిపాయ వేయడం నచ్చదు కాబట్టి నేను ఇలానే వేస్తున్నాను. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, దీన్ని అన్నింటినీ దీంట్లో వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఆనియన్స్ కలుపుకోవాలి. ఇంతే మన పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్.